యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మన ప్రాణాలు పోవాలా ఉండాలా అన్నట్టు సింబాలిక్ గా బల్బు వెలుగుతూ ఆరిపోతుంది మామ్. ఇంకో ప్రమాదం, ఆల్రెడీ రూమ్ అంతా గ్యాస్ కమ్మేసి ఉంది. ఆ బల్బు అలా వెలుగుతూ ఆరిపోతూ ఉంటే ఏ క్షణానైనా గ్యాస్ బండ పెళ్ళచ్చు మామ్. రేయ్, వంటలు చేస్తున్నారా? ఏ సౌండ్ రావట్లేదు, వాసన రావట్లేదు. ఇంకా కూరగాయలు కట్టింగ్ అవ్వలేదు, వాసన ఎలా వస్తుంది? జల్దీ కానిండ్రు మరి. మీరు వంటలు చేస్తేనే గీ తలుపు తెరిచేది, అప్పటిదాకా మీరు బయటికి వచ్చేదలే. చేస్తాంలే. ఒరే పృథ్వీ, వంట చేస్తే చచ్చిపోతావురా. మీరేం తినలేదు కదా, బయటికి వెళ్ళి నేను ఏమైనా తీసుకొస్తాను. పర్లేదు బావా. పర్లేదేంటి మహి, నేను తీసుకొస్తాను. నువ్వు వెళ్ళరా బాసు, వీళ్ళు అలాగో ఇలా బయటికి రాలేరులే. ఏంది గట్ల చూస్తున్నావు? ఎవరు నువ్వు? నన్నా అడుగుతున్నావు? అవును, ఎవరు నువ్వు? నేను నీకు తెలుసు కదా, గట్ల అడుగుతున్నావేంది? నిన్న మొన్న పరిచయమైన మనిషిలా అనిపించట్లేదు నువ్వు. మనిద్దరికి ఏదో సంబంధం ఉంది. ఏం సంబంధం ఉంది? అది నాకు తెలీదు, కానీ నేను ప్రమాదంలో ఉన్న ప్రతిసారి నువ్వు నన్ను కాపాడడానికి దేవుళ్ళ వస్తున్నావు. నేనుగా గుడిలో చెప్పినా కదా, నువ్వు నా చెల్లె లెక్క అని. నా చెల్లికి ఏమన్నా అవుతుందంటే నాకు అర్థమైపోతా ఉంటది. నేను యాడున్నా గిట్లనే వచ్చేస్తా, నా చెల్లిని కాపాడుకుంటా. మా అక్క బ్రతికే ఉంటే నీలాగే నన్ను కాపాడేది. మీ అక్క లేకపోతేనేం, గీ నందుగాడున్నాడు. నీ భర్త లాంటి బద్మాషిగాళ్ళు మనలాంటి ఆడపిల్లల్ని గిట్లనే. ఏంటి? అదే, నీయస్ వంటి ఆడపిల్లల్ని గా బద్మాషిగాళ్ళు గిట్లనే ఏడిపిస్తారు. వాళ్ళెట్లుంటారో ఎట్లా ఆలోచిస్తారో నాకు మస్తు తెలుసు. అసలు ఈరోజు నీకొక ముచ్చట చెప్దామని వచ్చినా. అదృష్టం కొద్దీ నిన్ను గిట్లా కాపాడుకున్నా. ఏంటా విషయం? నా మాట వింటానంటే చెప్తా మళ్ళా. ఇప్పుడు నా బాధలు పంచుకునే వాళ్ళు, నా సంతోషాన్ని కోరుకునే వాళ్ళు ఇద్దరే. అది ఒకటి మా బావ, రెండు నువ్వు. అయితే నా చెల్లెలన్న ఇష్టంతో చెప్తున్నా. ఇగో నీ భర్త ఉన్నాడు కదా, ఆడు చాలా చెడ్డోడు. ఆయనకి మస్తు అఫైర్లున్నాయంట. తెలుసు. అరే, తెలిసి తెలిసి ఆంతోనెట్లున్నావు? ఈరోజంటే నేను మీ బావ వచ్చినాం. అన్ని రోజులు ఒకే తీరు ఉండవు కదా. నా మాటను ఆ నిడిచిపెట్టాయి, యాడకో చోటుకెళ్ళి బతుకు. లేదంటే పద మా ఇంటికి పోదాంపా. గడా నేను, మా అమ్మ, మా తాత, మా తమ్ముడు, మాతో పాటు నువ్వు కూడా చక్కగా ఉండొచ్చు. నా మాటిని పద పోదాం. నా మాటేను చెల్లే. లేదు, నేను రాను. రావా? గట్లయితే ఇది నీకు నరకమే. నరకమైనా ఇక్కడే. నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. లెక్కలేంది? మా అక్క చనిపోవడానికి కారణం వీళ్ళే. అరగంటలో నువ్వు నా ముందుండాలి, లేదంటే ఆ తర్వాత 6 నిమిషం కూడా నేను నీకు ఇవ్వను.
నీ చెల్లి శవాన్ని మాత్రమే నీకు చూపిస్తాను. వీళ్ళని అంత తేలిగ్గా ఎలా వదులుతాను? అంతకంత పగ తీర్చుకుంటాను. వీళ్ళ నోటితోనే నిజం చెప్పించేంత వరకు నేనిక్కడే ఉంటాను. ఎంత ప్రమాదమైనా తట్టుకుంటాను. గట్ల కాదు, అవన్నీ నీకెందుకు చెప్పు? నీదింకా చిన్న వయసు, మస్తు జీవితం ఉన్నది. ఎందుకిట్లా పగలు అవి? నా మాట ఏను. లేదు, నేను నిర్ణయించుకున్నాను. ఏది ఏమైనా వీళ్ళని మాత్రం వదలను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. అరే అట్లనుకు, నేనుండగా గంత దూరం రాణిస్తానా? చెల్లె అని చెప్పినా కదా. ఈ రోజు నుంచి నువ్వు నా కుటుంబం లెక్క. గాళ్ళని కాపాడుకున్నట్టే నిన్ను కూడా కాపాడుకుంటా. మహి, మహి, డోర్ తీయమ్మా. ఈ వాసనేమో గాని ఈ చెమట్లు భరించలేకపోతున్నాను. ఎక్కడికి మామ్? ఆ, చెమటగా ఉందిరా, ఫ్యాన్ స్విచ్ వేస్తాను. ఇప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే అది ఆన్ అవ్వక ముందు మనం పోతాం. ఆ మాత్రం తెలీదా నీకే? ఏంట్రా మనకి కర్మ, ఇంకా ఎంతసేపు రా మనం ఇక్కడే చావాలి? చచ్చేదాకా ఇక్కడే ఉండాలేమో మామ్. అమ్మా మహి, మా అమ్మ కదా, డోర్ తీయమ్మా. మహి, డోర్ తీయవే. మహి, మహే, బా ఏయ్, ఏంటి మీ గోలా? దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వదిలేయండి. అవును, చిన్నవాళ్ళైనా మీ అందరి కాళ్ళు పట్టుకుంటా. మీరు ఏం చేయమంటే అది చేస్తాను. ఓహో, ఏం చేయమంటే అది చేస్తారా? అయితే చెయ్యకపోతే మీరు వదలరు కదా. అయితే ఒక పేపర్ మీద ఒక మ్యాటర్ రాసియాలే. ఇక్కడ పేపరు లేదు, పెన్ను లేదు. ముందు మ్యాటర్ ఏందో ఇనుండ్రి, ఆ తర్వాత రాసే ముచ్చట చూద్దాం. ఏంట్రా? మ్యాటర్ ఏంలే, మేము ఈ గ్యాస్ మంటల్లో వడి సచ్చి బూడిదైనా మా మహికేం సంబంధంలే అని రాసియాలి. అప్పుడు వదిలేస్తాం. దాని బుతులు ఇక్కడే ఉండి చావడం బెటర్. గట్లనా? అట్లయితే సావుండ్రి. రే, ఉమ్, అది కాదు మహి, మహి. ఇదిగో మహి, ఇక వాళ్ళని వదిలేచ్చు కదా. అట్లెట్లా? గంత తేలిగా వదిలేస్తే ఎట్లా? గాలకి సావు భయం కాన్సెప్ట్ తెలవాలా? సరే నందు, రా భోంచేద్దాం. మహి, నేను పోవాలా? ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సర్లే, నేను ఎలాగో వెళ్తున్నాను కదా, ఆన్ ది వే డ్రాప్ చేస్తాను, పద. మహి, నేను పోయేస్తా. గాలతో జాగ్రత్త మళ్ళా. వాళ్ళ సంగతి మేము చూసుకుంటామమ్మా. మహి, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. టేక్ కేర్. నేను పోయేస్తా మళ్ళా. బాయ్ బాయ్. ఆ అబ్బాయి ఎవరో కానీ సొంత మనిషిలాగా నిన్ను కాపాడుతున్నాడు. అవును, మా అక్క తరువాత ఆ దేవుడు నాకిచ్చిన కొత్త అనుబంధం. ఏంది అట్లా చూస్తుండ్రు? ఈరోజు ఏమన్నా కొత్తగా కనిపిస్తున్నానా? థ్యాంక్ యూ. అరే, ఎప్పుడు నన్ను తిట్టుడే గాని
గిట్ల థ్యాంక్స్ ఎప్పుడు చెప్పుడులేదు. ఇయ్యాలేంది కొత్తగా థ్యాంక్స్ చెప్తుండ్రు? ఇప్పుడు నీకు ఈ థ్యాంక్స్ చెప్పకపోతే నేను పెద్ద తప్పు చేసినట్టు. ఆ? ఎందుకు? నేనంత పుణ్యకార్యం ఏం చేసినా? అంటే నీ వల్లే కదా ఈరోజు మహి ఇంటికి వెళ్ళి మహిని కాపాడగలిగాం. అదా, మహిని కాపాడుడు నా బాధ్యత లెక్క. ఎందుకంటే మహి నా చెల్లె లెక్క. నా చెల్లె ప్రమాదంలో ఉంటే నేను కాపాడినా? చూడు బాసు, మనం ఎవరికైనా సాయం చేసినామంటే గా దేవుడు తిరిగి ఎట్లనైనా మనకు సాయం చేస్తాడు. గదే గీ ప్రకృతి తరీకా. అవును, మీ తమ్ముడికి ఇప్పుడు ఎలా ఉంది? మా తమ్మునికి బాలేదని నీకెట్లా తెలుసు? మీ తమ్ముడు ఇదే కార్ డిక్కీలో స్పృహ తప్పిపోయింటే నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాను. ఆ తర్వాత ఏదో అర్జెంట్ పని మీద నేను బయటకు వెళ్ళాను. ఆయన ఎవరో కానీ దేవుడిలా టైంకి తీసుకొచ్చాడు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రోజు మా తమ్ముని కాపాడింది నువ్వా? అవును, నేనే. నువ్వని తెలియదు బాసు. అదే ఉందిరా, దానికే నువ్వు ఏడుస్తున్నావేంటి? తెలియదు. సొంత మనుషులే ప్రమాదంలుంటే ముఖం తిప్పుకొని పోయే గీ రోజుల్లో నా తమ్ముణ్ణి హాస్పిటల్కు టైంకి తీసుకొచ్చుడే కాకుండా పైసలు కూడా కట్టినావంటే ఎంత మంచోడువో నువ్వు. గిసువంటి నిన్ను పట్టుకుని నోటికొచ్చినట్టోరినా తప్పుడు కూతలు కూసిన. నన్ను క్షమించు బాసు, నన్ను క్షమించు. రేయ్, ఎమోషనల్ అవ్వకరా. అక్కడ నీ తమ్ముడే కాదు, ఎవ్వరున్నా నేను అదే పని చేస్తాను. ఎందుకంటే మనిషిని మనిషి కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? ఇంత మంచి నీతోనా నేను గొడవ పడ్డది? నీతోనా నేను నోరు వారేసుకున్నది? రేయ్, నేను చేసిన చిన్న సాయానికి నువ్వు మరీ మరీ పొగడేకు. గది నీకు చిన్న సాయమే బాసు, కానీ నాకు చాలా పెద్ద సాయం. నా తమ్ముడు నా ప్రాణాలతో సమానం. నువ్వు 10 రూపాయల టిప్ ఇయ్యలేదు, సాయం చేసుడు నీకు రాదనుకున్నా గాని నా తమ్ముడి ప్రాణాలు రక్షించేంత గొప్ప మనసు నీకున్నదని నాకిప్పుడు అర్థమైంది. సరే వదిలే. ఇప్పుడు నీ తమ్ముడు ఎలా ఉన్నాడు? మీ పుణ్యం వల్ల మస్తున్నాడు బాసు. గీ సంధి నుంచి మన మధ్య గిస్వటి లొల్లిలు కొట్లాట్లు అస్సలుండద్దు. మన మధ్య మంచి మాటలు, పలకరింపులు, నవ్వులే ఉండాలా. ఈ రోజు నుంచి గీ దునియాలా గీ నందుగాడు ప్రాణమిచ్చే దోస్తివి నువ్వే బాసు. మళ్ళా నాతో దోస్తి చేస్తావుగా? ఏంది, నాతో దోస్తీ చేయవా? గది మళ్ళా ఈ ఆలటి సంధి నా దోస్తుగాడు ఎవడంటే నీ గురించే చెప్తా. సరే నడు, మన దోస్తీ జర్నీ మొదలు పెడదాం. ఈ ఆలటి సంధి అన్ని మంచి శకునాలే. ఇంటికి పోయి అమ్మని, తాతని, తమ్ముని కలిసి ఖుషిగా ముచ్చట్లు చెప్పాలా. నడు నడు. హే,
ఇక్కడేం చేస్తున్నావే నువ్వు? అత్తయ్య, భార్యాభర్తల గదిలోకొచ్చి ఆ ప్రశ్న అడగకూడదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ బట్టలు నీ సరంజామా అంతా నీ గదిలో పెట్టుకో. ఏ గదిలో అయితే ఏంటత్తయ్య గారు, నా భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఏయ్, దొంగ మాటలు చెప్పి నా కొడుకు మంచితనంతో నువ్వు చేసిన తప్పుని కూడా ఒప్పులా మార్చుకున్నానని నోరు అదుపు తప్పి వంకర బుద్ధితో మాట్లాడకు. అత్తయ్య, ఇక నుంచి నా నోరు అదుపులోనే ఉంటుంది, బుద్ధి కూడా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఆనంద్ గారి భార్యని కదా. ఆయన భార్య అంటే ఆయనలో సగం, ఆయనలో సగం అంటే మంచితనం కూడా సగం ఉండాలి కదా అత్తయ్య. నువ్వు ఎప్పటికీ ఆనంద్ భార్యగా ఉండడానికి అర్హురాలివి కాదు. మీరు ఎన్ననుకున్నా ఈ తాళి గుండెల మీద ఉన్నంతకాలం నేను ఆనంద్ గారి భార్యని. ఆ తాళి నీకు శాశ్వతం కాదు. ఈ రోజు నీ టైం బాగుండి బతికిపోయావే, లేకపోతే ఈ పాటకి ఎక్కడుండేదానివో ఆలోచించు. అత్తయ్య, మీరు నన్ను కళ్ళతోనే చూస్తున్నారు, మీ మనసుతో నన్ను చూడండి. నా మంచితన నిజాయితీ మీకు అర్థమవుతుంది. ఏమైంది? ఏం లేదు ఆనంద్ గారు, అత్తయ్య గారు నాకు జాగ్రత్తలు చెప్తున్నారు. అనుభవం మనకన్నీ నేర్పిస్తుంది స్మైలీ. ఏదైనా జరిగిన తర్వాత ఆలోచించడం అనవసరం. ప్రతి విషయంలో ముందు జాగ్రత్తతో ఉంటే నీకే కాదు, అందరికీ మంచిది. నువ్వు కూడా జాగ్రత్త నాన్న. మనలో మంచి ఎక్కువ ఉంటే చెడు మన చుట్టూనే ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. అత్తయ్య గారు, నేనున్నంత వరకు ఏ చెడు ఆనంద్ గారి దరికి చేరదు. అవునులే, నువ్వుండగా ఏ చెడొస్తుంది? ఆనంద్, నువ్వు జాగ్రత్త నాన్న. స్మైలీ, మా అమ్మ ఏది చెప్పినా మన మంచి కోసమే. మా అమ్మ మాట కాదనుకో. మీ అమ్మ మాటకి తలూపితే నేనిక్కడ కాదు, ఈ ఇంటి బయట ఉండాలి. సరేనా? అలాగే ఆనంద్ గారు, నాకు అత్తయ్య గారి మాటే వేదం. ఆనంద్ గారు, మీరు నన్ను క్షమిస్తారు కదా? క్షమించడం ఏంటి? నువ్వు ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? దీంట్లో నీ తప్పు లేదని తేలింది కదా. నీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి నువ్వు సంజాయిషి ఇవ్వక్కర్లేదు, క్షమాపణ చెప్పుకోవక్కర్లేదు. అంటే నేను క్షమాపణ అడిగింది ఇందాక జరిగిన దాని గురించి కాదు. అసలు మీరు నన్ను నమ్మిన క్షణం నుంచి దాన్ని నాలో నుంచి తీసేశాను. మరి దేని గురించి క్షమాపణ? మీ అనుమతి లేకుండా మీ రూమ్లో నా బట్టల్ని సర్దేశాను. ఈ రూమ్లో నీ బట్టలు సర్దడం ఏంటి? మీరు విరాజ్ కోసం నన్ను దూరం పెడుతున్నారు, ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను. కానీ అది అందరికీ అర్థం కావట్లేదు. మన మధ్య దూరమే అన్ని అనర్థాలకి అనుమానాలకి కారణమవుతుంది ఆనంద్ గారు. అలాంటి దూరాన్ని ఏ భార్య కోరుకోదు. కానీ నేను మీకోసం ఎన్ని రోజులు సహించాను, భరించాను. కానీ దానివల్లనే నేను మీకు ఇంకా ఇంకా దూరం అవుతున్నాను అనిపిస్తోంది. అందుకే ఇంకా మన మధ్య ఆ దూరాన్ని చెరిపేయాలని నా బట్టల్ని మీ అనుమతి లేకుండా ఈ రూమ్లో సర్దేశాను. స్మైలీ, దానికి క్షమాపణ ఎందుకు? యాక్చువల్గా ఈ గది మీద నాకెంత హక్కుందో నీకు అంతే హక్కుంది. చాలా థ్యాంక్స్ ఆనంద్ గారు. మీలా అందరూ అన్నీ అర్థం చేసుకోలేరు. జరిగిన దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఏంటో ఆనంద్ గారు, ఏ తప్పు చేయకపోయినా ఆ రోజు చైత్ర అవమానపడింది, ఈరోజు నేను అవమానపడ్డాను. ఈ ఇంటికి కోడళ్ళుగా వస్తే బాధ్యతలతో పాటు అవమానాల్ని కూడా మోయాలేమో. మనం నిజాయితీగా ఉంటే ఏ నిందలు అవమానాలు మనల్ని ఏమీ చేయలేవు. మీరు చెప్పింది కరెక్టే ఆనంద్ గారు. ఆ నిజాయితీయే ఇప్పుడు మీ ముందు నించునేలా చేసింది. లేకపోతే ఇంకా విషయాలు వదిలేసి ఆలోచించే కొద్దీ స్ట్రెయిన్ పెరుగుతుందే తప్ప తరగదు. రిలాక్స్ అవ్వు కొంచెం. మీరు దేవుడు ఆనంద్ గారు, నా దేవుడు మీరు. మీ ఆలోచన, మీ మంచితనం ఆ దేవుళ్ళలో కూడా ఉండవేమో అనిపిస్తుంది. ఆనంద్ గారు, మీరు నాకు ఒక వరం ఇస్తారా? ఏంటది?
ఏ అమ్మాయినా భర్తని ప్రసాదించమనే వరం ఏ భర్త అయినా భార్యకి అనుగ్రహించే వరం. అదేంటో చెప్పు. నాకు అమ్మతనాన్ని ప్రసాదిస్తారా? నా మీద వేలెత్తి చూపించిన వాళ్ళకి, నన్ను అనుమానించిన వాళ్ళకి సమాధానం మన బిడ్డే ఆనంద్ గారు. ఆ బిడ్డని మీ చేతుల్లో పెట్టిన తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. ఎవరో అన్న మాటల్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నాకు అర్థమైంది. ఇక నుంచి నీకే బాధ లేకుండా నిన్ను సంతోషంగా చూసుకునే పూచి నాది. ఇలా మీకు దగ్గరే మీతో ఒక బిడ్డని కంటాను. ఆ తర్వాత మా అత్త విరాజ్ ఇంకెవ్వరూ నన్ను ఆనంద్ గారి నుంచి కానీ ఈ ఇంటి నుంచి కానీ విడదీయలేరు.